గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. నమస్తే సార్. నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సస్పెండ్ అయిన నాకు సెల్యూట్లు ఏంటయ్యా? జాబ్ ఉన్నా లేకపోయినా కత్తి లాంటి మీ సిన్సియారిటీని మేము గౌరవిస్తాం సార్. యూనిఫామ్ మీ ఒంటి మీద ఉంటే దాని గౌరవం పెరుగుతుంది. అది లేకపోయినా మీ విలువ ఎప్పటికీ తగ్గదు సార్. మీ అభిమానం గుడ్డిదయ్యా. అదేం కాదు సార్, మిమ్మల్ని సస్పెండ్ చేసిన ప్రభుత్వం గుడ్డిది. ఇంకా ఎంతకాలం సార్ ఈ హాఫ్ శాలరీ? పైవాడికి తెలియాలి. పైవాడా? మీరు దేవుని నమ్ముతారా సార్? పైవాడంటే దేవుడు కాదు, మన నెత్తిన కూర్చున్నాడే డీజీపీ గారు, వారిష్టం. థ్యాంక్స్ అలాట్. వస్తాను. ఓకే సార్. యా. గుడ్ మార్నింగ్ సార్. హాయ్ బహదూర్. మా అబ్బాయికి మీ పేరే స్టాలిన్ అని పెడుతున్నాం సార్. మా ఆవిడకి చెప్పాను, వెంటనే ఒప్పుకుంది. నా పేరు ఎందుకయ్యా? నాలాగే ఎప్పుడు సస్పెండ్ అవుతుంటాడు. ఇంకో పేరు పెట్టుకో. భలేవారు సార్. ఏ తండ్రిని మీలాంటి కొడుకుంటే గర్వపడతాడు. మీలా బుల్లెట్ లో ఉండే మనిషి ఈ దేశానికి అవసరం సార్. అభిమానం మాటల్లో వద్దు, మనసులో పెట్టుకో. రా. గుడ్ మార్నింగ్ అంకుల్. హలో చంటి, హౌ ఆర్ యు? ఫైన్. డాడీ ఎక్కడా? అరుగో. హాయ్ స్టాలిన్. హాయ్. హాయ్ అని చెప్పడమే కాదు, లైఫ్ కూడా హాయిగా ఉండేలా చేసుకోవాలి. డొంక తిరగడొద్దు, మ్యాటర్ చెప్పు. నీ సస్పెన్షన్ రద్దయి తిరిగి నీ ఒంటి మీదకి కాకి డ్రెస్ వచ్చే దారి ఒకటి ఉంది. దొంగదారా? కాదు, దొరలాగా బతికే దారి. ఐఎమ్ సారీ. అవుట్. స్టాలిన్, నా మాట విను. నీ మంచి కోసమే చెబుతున్నాను. మనం ఒకసారి కంకిపాడు సీతయ్య గారిని కలుద్దాం. ఎవరు? కంకిపాడు సీతయ్య గారిని. ఒక రౌడీని పట్టుకుని గారు అంటున్నావంటే నువ్వు వాడికి ఎంత కమ్ముడయ్యావో నాకు అర్థమైంది. అతని గురించి నువ్వు తక్కువగా అంచనా వేస్తున్నావు. నీకు తెలుసో తెలీదో, సగం గవర్నమెంట్ అతని చేతిలో ఉంది తెలుసా? ఓ, నీ యూనిఫామ్ అక్కడే తాకట్టు పెట్టావా? స్టాలిన్, లేకపోతే ఈ చెత్త సలహాలు ఎందుకు ఇస్తున్నావు? ఇది చెత్త సలహానా? అయినా సీతయ్య గారిని కలిసి ఒక సెల్యూట్ చేసి ఆయన కావాల్సిన సర్వీసెస్ చేస్తే నీకేం పోతుంది? మానం పోతుంది, మర్యాద పోతుంది, మహాత్ముడి ప్రాణం మరోసారి పోతుంది. లుక్, మనం ఐపీఎస్ పాస్ అయ్యింది మర్డరర్స్ కి సెల్యూట్ చేయడానికి కాదు. మనం గవర్నమెంట్ నుంచి జీతం తీసుకుంటున్నది ప్రొఫెషనల్ క్రిమినల్స్ సర్వీస్ చేయడానికి కాదు. జీతం, మనకొచ్చే జీతం 4 మెతుకులున్న గంజితో సమానం. దాంతో కడుపు నిండుతుందా? గంజితో కడుపు నిండదని కుడితి తాగమంటావా? కుడితి కాదు, కూల్ డ్రింక్ తాగమంటున్నా. మనకొచ్చే జీతం మన పెళ్లాల లిప్స్టిక్లకే చాలదు. ఇక మన ఇతర అవసరాలు ఎలా తీరుతాయి? అసలు మన డిపార్ట్మెంట్ లో నీలా ఒక్క నిజాయితీ ఆఫీసర్ని చూపించు, నువ్వే కాదు నేను సెల్యూట్ చేస్తాను. న్యాయాన్ని, చట్టాన్ని, ధర్మాన్ని నువ్వు ఒక్కడివే బతికించలేవు. ఈ సొసైటీని నువ్వు ఒక్కడివే మార్చలేవు స్టాలిన్. అందుకే నీ రూట్ మార్చుకో. ఏమిటి? నీ రూట్ మార్చుకో స్టాలిన్. స్టాలిన్, ఏంటిది? పిచ్చి పట్టిందా? వద్దు, ప్లీజ్ వద్దు. అడ్డదారులు నడవని నీకెప్పుడు సలహా ఇవ్వను. ప్లీజ్ పాపం తెచ్చు, ప్లీజ్ పాపం తెచ్చు. ప్రసాద్, అంత కంగారు పడ్డావేంటి? ఓ, పాశం, బంధం, ఇష్టం. పాప బతకాలని ఇష్టం, నువ్వు బతికినంత కాలం నీతో పాటు ఉండాలని ఆశ. నీకు ఒకటే బిడ్డ, కానీ నాకు 3 బిడ్డలు. న్యాయం, ధర్మం, చట్టం. పేరు పెంచుకున్న బిడ్డలు కాదు, నేను పెంచుకున్న బిడ్డలు. నీ బిడ్డ కలకాలం నీతో పాటు ఉండాలని నువ్వు కోరుకున్నట్టే నా 3 బిడ్డలు బాగుండాలని నేను కోరుకుంటాను. నేనొక్కడినే కాదు, ఈ మట్టిలో పుట్టిన ప్రతి పౌరుడు కోరుకోవాలి. నీ బిడ్డని చంపేస్తానంటే ఇంత కంగారు పడ్డావే, మరి నా బిడ్డల్ని నన్నే చంపేయమంటే నేనెంత ఫీల్ అవుతాను? లుక్, నా నెత్తి మీద 3 సింహాలు లేకపోవచ్చు, కానీ నా నెత్తులలో న్యాయం, ధర్మం, చట్టం ఉన్నాయి. నా నెత్తులను పొల్యూట్ చేయదు. మైండ్ యువర్ ఓన్ బిజినెస్. ఏమ్మా, భయపడ్డావా? వాడొక ఇడియట్. ఇడియట్ కాదు, ఇండియన్. ఇండియన్ 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 ఇండియన్. ఏంటనుమంతరావు, బాగున్నావా? బాగున్నా సార్. ఇదిగోమ్మా బాకీ, ఒక టీ ఇవ్వు.